ఓ యువతి జీవితం చిన్నప్పటి నుంచి కూడా నరకప్రాయమే. అది దేవుడు రాసిన కష్టాల జీవితమేమో. తన మొహం రోజు అద్దంలో చూసుకునే ఆ యువతి బాధపడని రోజే లేదు. ఎందుకంటే తెలిసి తెలియని 7 ఏళ్ల వయసులో చేసిన చిన్న పొరపాటుకు మంటల్లో చిక్కుకుంది. మొహంపై కాలిన మచ్చలు అలాగే ఉండిపోయాయి. ఇక పేద జీవితం. తల్లిదండ్రులున్నా కూడా వారేమీ చేసేవారు కాదు. కానీ జీవితంపై ఆమె పోరాటం ఆపలేదు. తనకున్నవి 2 కోరికలు. ఒకటి, అమ్మా నాన్న తాను హాయిగా బ్రతికేందుకు కాసంత డబ్బు. ఇక రెండవది, తన మొహంపై కాలిన గాయాలు తొలగించుకోవాలనే చిన్న ఆశ. తన చిన్నప్పటి అందమైన మొహం చూసుకుంటూ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది షాజాది. కాలిన మొహం చూపించలేక ముసుగు వేసుకుని పనికెళ్లేది. ఇంటర్ వరకు చదువుకుంది. తర్వాత బ్రతకాలంటే పని చేయాలి. దీంతో ఎన్జిఓ సంస్థ నిర్వహిస్తున్న రోటీ బ్యాంకులో పనిచేసింది. అయితే విధి ఆమెతో ఆటాడుకుంది. ఏకంగా కష్టాల నుంచి మరణం వైపు పిలుపు కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. షాజాది కష్టం బహుశా ప్రపంచంలో ఎవ్వరికీ రాదేమో. నలుగురికి సాయపడే గుణమే షాజాదీది. ఆమె పేదరికంలో ఉన్నా కూడా మంచితనం కూడా ఉంది. కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగా రోటీలు చేసినా సంస్థ దగ్గర డబ్బు కూడా తీసుకోలేదు. 15 గంటలు కష్టపడి పనిచేసింది. చాలా రోజులు ఎంతో మందికి సాయం చేసి కడుపు నింపింది. ఆ టైంలోనే ఆమెకు ఫేస్బుక్ ద్వారా ఉజైర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆమె తన కష్టం గురించి చెప్పుకుంది. తాను కాలిన మొహంతో ఉన్నాను, ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నా మొహం చూస్తేనే దూరం జరుగుతున్నారు, అమ్మా నాన్న వృద్ధులు, వారికి కొడుకైనా కూతురైనా నేనే, వారి జీవితం కూడా చూసుకోవాలని కష్టాల గురించి చెప్పుకుంది. ఇద్దరు కూడా మంచి స్నేహితులయ్యారు. అయితే ఉజైర్ ఆమెకు ఓ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. తన బాబాయ్ ఫయాజ్, అతని భార్య నజియా అత్త షహానా బేగం దుబాయ్లో ఉంటారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వు వాళ్ళ ఇంట్లో పని చేస్తావా? మంచివారి కోసం వారు చూస్తున్నారని చెప్పాడు. మంచి జీతం దొరుకుతుంది. నీ స్కిన్ ట్రీట్మెంట్కు కూడా హెల్ప్ చేస్తారు. వారి బంధువులు డాక్టర్లుగా ఉన్నారని చెప్పాడు. దీంతో షాజాదీకి ఎక్కడో చిన్న ఆశ కలిగింది. కాస్త బతికేందుకు డబ్బు మాత్రమే కాదు, మొహంపై మచ్చలు తొలగిపోతే తాను కూడా ఓ ఇంటికి కోడలుగా వెళ్ళొచ్చు, తనకు భర్త పిల్లలు కావాలనేది ఆమె ఆశ. దీంతో సరేనని చెప్పింది. దుబాయ్కి వర్కింగ్ వీసా ఇప్పించాడు ఉజైర్. 2021 నవంబర్లో దుబాయ్కి వెళ్ళింది. అక్కడ ఫయాజ్ నజియాలు ఆమెను రిసీవ్ చేసుకున్నారు. ఇక షాజాదీ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనులు చేయటం. కొద్ది రోజులు షాజాదీని బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత పెద్దగా ఆమెకు గౌరవం ఇవ్వలేదు. కాకపోతే సమయానికి జీతం ఇచ్చేవారు. వాటిని తన తల్లిదండ్రులకు పంపేది. వాటిని దాచిపెట్టమని కోరేది. దుబాయ్లో వీళ్ళు డాక్టర్స్కి చూపిస్తారన్న ఆశ అయితే లేదు. తనను గౌరవంగా చుట్టం లేదు. కానీ నాకు నా ట్రీట్మెంట్కు మీరు బతికేందుకు డబ్బులు కావాలి కదా అని తండ్రి షబీర్కు చెప్పేది. షాజాదీ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఆమె తల్లిదండ్రులు తమ స్వగ్రామమైన గోయిరా మొగ్లాయి గ్రామానికి వెళ్లిపోయారు. అలా 3 ఏళ్లు గడిచిపోయింది. అయితే షాజాదీ దురదృష్టం ఏంటంటే నజియాకు 2023 మార్చిలో కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆ చిన్నారి డ్యూటీ ఈమెకు పడింది. మళ్ళీ ఇతర పనులు కూడా చేయాల్సిందే. పుట్టిన కొడుకును జాగ్రత్తగా చూసుకోవడమే షాజాదీ డ్యూటీ. ఎందుకంటే నజియా ఒక్కతే బాబును చూసుకోలేకపోతుంది. అతని ఆలనా పాలనతో పాటు చిన్నారికి కావాల్సిన సఫరీలన్నీ చేయాలి. కానీ నజియా, ఆమె భర్త ఫయాజ్, అలాగే అత్త షహానా బేగంలు చీఫ్ గానే చూసేవారు. పనిపిల్ల అనే భావనతో 29 ఏళ్ల షహానాను ప్రేమగా ఏమీ చూసుకునేవారు కాదు. ప్రేమ చూపించకపోయినా కూడా కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. అయినా తన మొహంపై ఉన్న కాలిన మచ్చల ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ఎంతటి కష్టమైనా భరించాలనుకుంది. ఎందుకంటే బాబుకి 1 ఏడాది వయసు అయితే సులభంగా ఆడించవచ్చు, ఇంట్లో పనులు చేయొచ్చు అనుకుంది. ఇక చిన్నారి తల్లిదండ్రులు వ్యాపారం కోసం బయటికి వెళ్లేవారు. అయితే షాజాదీ ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టాలు మాత్రం తప్పవన్నట్లుగా ఉండేది. ఓ రోజు ఉదయాన్నే నజియా, ఆమె భర్త ఫయాజ్లు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కారు వెనక సీట్లో బాబును ఎత్తుకుని కూర్చుంది షాజాదీ. ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించి ఇంటికి తీసుకొచ్చారు. బాబును పడుకోబెట్టమని చెప్పి వెంటనే అందరూ బయటికి వెళ్లారు. వృద్ధురాలైన నజియా అత్తగారు కూడా బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఒంటరిగా ఉంది షాజాదీ. ఇక బాబు నిద్రపోయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసి పాత్రలు తోమాల్సిన బాధ్యత కూడా ఆమెదే. చిన్నారిని నిద్రపుచ్చే పనిలో మునిగిపోయింది షాజాదీ. దాదాపు 3 గంటల తర్వాత చిన్నారి తల్లిదండ్రులు నజియా, ఫయాజ్లు వచ్చారు. చిన్నారి పడుకున్నాడని చెప్పింది. అయితే పాలు పట్టావా అంటే లేదని చెప్పింది. నిద్ర లేచాక పాలు పట్టాలనుకున్నానని సమాధానం ఇచ్చింది. అయితే తల్లి వెళ్లి చూడగా బాబులో ఉలుకు పలుకు లేదు. దీంతో కంగారు పడి భర్తని పిలిచింది. బాబు కాలిపై గట్టిగా కొట్టినా కూడా స్పందించలేదు. వెంటనే కారులో వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబు చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. అప్పటికి బాబు వయసు కేవలం 4 నెలల 21 రోజులు మాత్రమే. అయితే బాబును షాజాదీనే చంపిందని కేసు పెట్టారు తల్లిదండ్రులు. నేనెందుకు చంపుతానని లబోదిబోమని రోధించింది
ఆరోపించింది షాజాదీ. మేము తిట్టామనే కోపంతో చంపి ఉంటామని, మా మీద కోపంతో పగ తీర్చుకునేందుకు చేసి ఉంటామని అన్నారు. ఇంతలో తనను దుబాయ్కి పంపిన ఉజైర్ కూడా వచ్చాడు. అతను కూడా నువ్వే చంపుంటావని దుర్భాషలాడాడు. అయితే ఈ కేసును విచారించిన కింది కోర్టు షాజాదీనే హంతకురాలను తేల్చేసింది. దీంతో ఆమె కొప్ప కూలిపోయింది. వృద్ధులైన తల్లిదండ్రులు స్థానిక లీడర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దుబాయ్లో హత్య కేసు అయితే తామేమీ చేయలేమన్నారు. అయితే కొంతమంది దుబాయ్లోని భారతీయులు కొంత డబ్బును పోగేసి షాజాదీకి మంచి న్యాయవాదిని ఏర్పాటు చేశారు. దీంతో దుబాయ్లోని పైకోర్టు మరోసారి కేసును విచారించాలని ముఠావున్ పోలీస్ ఆఫీసర్ మహమ్మద్ అక్రమ్ను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించింది. కానీ ఇతను అసలు విచారణ చేయలేదు. కనీసం షాజాదీ ఉంటున్న ఆల్బత్వా జైలుకి ఒకసారి మాత్రమే వచ్చెళ్ళాడు. అయితే ఇండియా నుంచి వెళ్లిన ఉజైర్ అతనికి లంచం ఇచ్చి షాజాదీకి శిక్ష పడాల్సిందే, ఉరి తీయాల్సిందేనని భారీగా డబ్బిచ్చాడు. దీంతో షాజాదీనే హంతకురాలని రిపోర్ట్ ఇచ్చాడు అతను. ఇక పైకోర్టు కూడా ఆ రిపోర్ట్ ఆధారంగా షాజాదీనే దోషిగా తేల్చింది. అలా మే 2, 2024న ఉరి తీయాలని ఆదేశించింది న్యాయస్థానం. దీంతో ఇక మరణం తథ్యం అనుకుంది షాజాదీ. తమ కూతురు బ్రతకదని ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దుబాయ్లోని ప్రవాస భారతీయులు కూడా ఏమీ సాయం చేయలేకపోయారు. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత చేసేదేమీ లేదు. కేవలం దుబాయ్ రాజు లేదా బాధిత కుటుంబం క్షమాభిక్ష పెడితే తప్ప. అయితే బాధిత ఉజైర్ కుటుంబం క్షమాభిక్ష పెట్టము అని తేల్చి చెప్పేసింది. ఇక మే 2న ఉరి తీయాల్సి ఉండగా సడన్ గా దుబాయ్ రాజు కుటుంబంలోని ఓ కీలక వ్యక్తి చనిపోయారు. దీంతో మే నెల మొత్తం సంతాప దినాలుగా ప్రకటించారు. అలా ఉరి కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత ఆగస్టులో షాజాదీని ఉరి తీస్తామని జైలు అధికారులు ఆమెకు తెలియజేశారు. అయితే సడన్ గా మళ్లీ వరదలు వచ్చాయి. ఇలా 2 సార్లు వాయిదా పడడంతో జైలు ఉన్నతాధికారులు షాజాదీని సెప్టెంబర్ 20 ఆ తర్వాత ఎప్పుడైనా ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే లేఖను జైల్లో ఉన్న ఆమెకు అందజేశారు. ఇక జైలు నుంచి తన తండ్రికి ఫోన్ చేసింది షాజాదీ. తనను సెప్టెంబర్ 20 తర్వాత ఉరి తీస్తారని చెప్పి కన్నీటి పర్యంతమైంది. అంటే సెప్టెంబర్ 21న ఆమెకు ఉరి. కనీసం మిమ్మల్ని ఒక్కసారైనా చూడలేకపోతున్నానని ఏడ్చింది. నేను మీకు వృద్ధాప్యంలో సాయంగా ఉందామనుకున్నాను, కానీ వదిలేసి వెళుతున్నాను నాన్న. నా జీవితం అంతా ఇంతే, దేవుడు నాకు కష్టాలనే ఇచ్చాడని కన్నీరు పెట్టుకుంది. అయితే ఈ విషయాన్ని స్థానిక జర్నలిస్ట్కి చెప్పుకొని ఏడ్చాడు షాజాదీ తండ్రి. అతను పీటీఐ జర్నలిస్ట్ని కలిసి తన కథ చెప్పుకున్నాడు. దీంతో ఈ కథ కాస్త వెలుగులోకి వచ్చింది. తన కూతురుని కాపాడాలని, ఉరి తీయకుండా చూడాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్లకు ఇలా అందరికీ కూడా లేఖలు రాశారామె తండ్రి. మరోవైపు షాజాదీ బంధువులంతా డబ్బులు పోగేసి ఆమె తల్లిదండ్రులకు దుబాయ్ టూరిస్ట్ వీసాను ఇప్పించారు. చివరి ప్రయత్నంగా ఇక్కడ తాము చేశాము, మీరు వెళ్లి చూసి రావాలని కోరారు. అంతేకాదు ఓసారి బాధిత కుటుంబాన్ని బ్రతిమలాడి తమ కూతురుకు క్షమాభిక్ష పెట్టమని అడిగేందుకు దుబాయ్ వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం దుబాయ్లోని ఎంబసీకి సమాచారం చేరవేసింది. రాయబార కార్యాలయం దుబాయ్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇటు దుబాయ్ రాజు అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడే పనిలో పడ్డారు. అయితే యూపీ నుంచి దుబాయ్ పంపిన వ్యక్తితో కూడా స్థానిక పోలీసులు మాట్లాడే అవకాశం ఉంది. ఎలాగైనా షాజాదీని ఊరి నుంచి కాపాడేందుకు అందరూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి అసలు చిన్నారి ఎందుకు చనిపోయాడు అంటే వ్యాక్సిన్ వికటించడం వల్లే చనిపోయాడనేది షాజాదీ కుటుంబం చెప్పే మాట. పైగా చిన్నారి ఒంటిపై చిన్న గాయం కూడా లేదు. అయితే చిన్నారి చావుకు ఆమె నిర్లక్ష్యం కూడా కారణమై ఉంటుందనే కారణాలతో కోర్టులు కఠినంగా వ్యవహరించాయి. దుబాయ్లో మరణాలకు చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అదే షాజాదీకి శాపమైంది. మరి ఎంబసీ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదో చూడాలి. ఒకవేళ రాయబార కార్యాలయం మాటలను దుబాయ్ అధికారులు వినకపోతే ఇక భారత ప్రభుత్వం సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. దుబాయ్ చట్టాల ప్రకారం ఉరి శిక్షను తప్పించేది ఇద్దరు. ఒకరు రాజు, ఆయన క్షమాభిక్ష పెడితే ఉరి తప్పుతుంది. ఇక రెండవది బాధిత కుటుంబం. నజియా కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించామని తమ లాయర్ ద్వారా కోర్టుకు తెలిపితే ఆ ఉరిని ఆపేస్తారు అధికారులు. ఆమె విడుదలవుతుంది కూడా. మరి షాజాదీ ప్రాణాలతో తిరిగి వస్తుందా లేదా అనేది మరో వారంలో తెలియనుంది. మరి ఆమె కోసం తప్పకుండా ప్రార్థించండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.